ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. తప్పు అని తెలిసి కూడా ఫ్రెండ్స్ చాలామంది తప్పుడు మార్గంలోనే వెళ్తూ ఉంటారు. ఎందుకో తెలియదు. ఆనందం, ఆప్యాయత, అనురాగం ఎదుటి కుటుంబాలలో ఒక ఆడదే ఏడుస్తూ ఉంటే, ఏమీ లేని ఇంకొక ఆడది సంతోషపడి నవ్వుతూ ఉంటే ఎక్కడ నీకు న్యాయం అనిపిస్తుంది ఫ్రెండ్స్? తప్పు చేసే మగవాళ్ళు కావచ్చు, తప్పు చేసే ఆడవాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్. మనుషులు అన్న తర్వాత ఎవరైనా సమానమే. తప్పును సరిదిద్దుకొని నీ భార్యతో నీ కుటుంబంతో నువ్వు బ్రతకగలిగితే హ్యాపీగా ఉండగలుగుతావు. లేదంటే నీకు నచ్చిన దాంతో తిరుక్కుంటూ నీ కట్టుకున్న భార్యని అన్యాయం చేసుకుంటూ జీవితమే ఒక అంధకారంగా మార్చుకోగలిగితే ఫ్రెండ్స్, ఒకవేళ ఇలా వయసు ఉందని, అహంకారం ఉందని, డబ్బు ఉందని, ఆస్తులు ఉన్నాయని తిరగొచ్చు, ఎగరొచ్చు, తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అడ్డు చెప్పేవాళ్ళు లేకపోవచ్చు. ఒకవేళ నువ్వు 10 మందిలో తిరిగి ఒక రాజకీయ నాయకులు కావచ్చు, సమాజంలో ఒక పేరు ప్రతిష్టలు ఉండే వ్యక్తులు కావచ్చు, గౌరవ మర్యాదలతో బ్రతకొచ్చు. కానీ అన్నీ వదిలేసి ఒకరోజు నీ దిగజారిపోయిన తన సమాజంలో తెలిస్తే ఫ్రెండ్స్, ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పు. నమ్మినంతకాలమేమో స్నేహితులు, నమ్మకం పాడైపోయిన రోజు, తప్పుడు మార్గం బయటపడ్డ రోజు ఒకరినొకరిని ఎత్తి పొడుచుకోవటం, దేశించుకోవటం, దూషించుకోవటం, సమాజంలో గౌరవ మర్యాదల పరువు అంతా పోగొట్టుకొని వెర్రితనంతో, మూర్ఖత్వంతో భార్య బిడ్డలను అనాథల్ని చేసి వాళ్ళపైన లేనిపోని నిందలు, అవమానాలు వేసుకుంటా, అనకూడని మాటలు అనుకుంటా, వేయకూడని నిందలు వేసుకుంటా, అనకూడదా అనాలా లేదా కన్న బిడ్డలో కట్టుకున్న భార్య 10 మందిలో అవమానపరుచుకుంటూ, ఎవడో భార్యని అండగా పెట్టుకొని కొమ్ము కాసుకుంటూ కట్టుకున్న భార్యను దూరం చేసి మరొక ఆడదానికి ఆశ్రయం ఇచ్చి ఏది చేసినా కానీ కట్టుకున్న భార్యని బిడ్డల్ని ఎవరు కూడా అన్యాయం చేయమాకండి ఫ్రెండ్స్. నువ్వు అన్యాయం చేస్తే ఆడదొక్కతే అన్యాయం అయిపోద్ది. అది ఎప్పుడు నీ బిడ్డలు పుట్టకమును, నీ బిడ్డలతో పాటు కలిపి నువ్వు అన్యాయం చేస్తే ఆడది ఎప్పుడు జీవితాంతం ఆ కన్నీటిని మింగుతూనే ఉంటుంది. కన్నీటి నుంచి బయటికి రావాలి అంటే ఆ కన్నీటిలో ఏదో ఒక రోజు నువ్వు కొట్టుకుపోయిన రోజే వాళ్ళ కుటుంబం బయటపడలేదు ఆనాటికి కూడా. ఒకవేళ నువ్వు చచ్చిన తర్వాత అయినా ప్రశాంతంగా ఉండగలుగుతావేమో, తండ్రి తెచ్చిన పిల్లలు అని చెప్పుకోగలుగుతారు. తప్పు చేసిన తర్వాత చెప్పుకోవడానికి వీలు లేని స్థితిలో నా తండ్రి మరొక ఆడదానితో ఉండగలుగుతున్నాడు, నా తండ్రి మమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఇంకొక ఆడదానితో బతుకుతున్నాడు అని చెప్పుకోగలుగుతారా ఫ్రెండ్స్? అలాంటి దుస్థితి ఏ బిడ్డలకి కూడా రాకుండా ప్రతి తల్లిదండ్రులు కూడా కాపాడండి ఫ్రెండ్స్. ప్రేమ, అనురాగాల, ఆప్యాయతలు అనేది మనమే మన బిడ్డలకు అందించలేకపోతే, మనమే మన బిడ్డలను చూసుకోలేకపోతే, మన కష్ట సుఖాలు మన బిడ్డలతో పంచుకోలేక, మన బరువు బాధ్యతలు మన బిడ్డల ముందు మనం నిలబడలేకపోతే, రేపటి రోజు మీ వయసు అయిపోయిన తర్వాత మీ జీవితం ఆడిపోతే, మీ బిడ్డల మీద ఆరాధపడి ఒకవేళ అర్హత ఉండా లేకపోయినా నీ బిడ్డ నీకు కంచంలో కూడిపెట్టాలన్నా, ఒంటికి బట్ట వేయాలన్నా కానీ చేసిన తప్పులు, చేసిన పాపములు, అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు, నా తల్లి నా తండ్రి ఇసమంటి వాళ్ళని ఒక్కసారి అసహించుకుంటే, కనీసం అసహించుకుపోయిన వాళ్ళ మనసులోకి గుర్తొచ్చినా కానీ ఆ రోజు మీరు ఎంతకంటే నరకం ఉంటుందా ఫ్రెండ్స్? ఒక్కసారి అర్థం చేసుకునండి. అవసరం కోసం తప్పు చేసినా పర్లేదు, కానీ అది ఒక కుటుంబాన్ని అన్యాయం చేయడానికి మాత్రం ఏ తప్పు చేయొద్దండి. నీ ఆకలి తీర్చుకోవడానికి నువ్వు తప్పు చేస్తే పర్లేదు, అది అక్కడితో ఆగిపోద్ది. జీవితాంతం అది ఎప్పుడు పెంటలాగే అంటపడదండి. తెలుసుకోనండి ఫ్రెండ్స్. ప్రతి మనిషి కూడా తప్పు చేయని మానవుడు ఉండడు, కష్టాలు రాని ఆడదుండదు, కన్నీరు రాని మనుషులు ఉండరు. కన్యాళ్ళకి, కష్టాలకి, నిందలకి, అవమానాలకి మనం ఒకరోజు తలెత్తుకొని బ్రతకాలి అంటే ఫ్రెండ్స్, నీ స్వామత నీకు నిన్ను మించిపోయినప్పుడు, నువ్వు నలుగురిలో గౌరవ మర్యాదలతో బ్రతికే ఒక మనిషిగా నిలబడ్డప్పుడు, నీ ఇలువు పరువు నువ్వు కాపాడుకోగలిగిన నీ స్థాయి అయినప్పుడు ఫ్రెండ్స్, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీ కుటుంబానికి అంత పరువుగా ఉంటుంది, అంత ఇలువుగా ఉంటుంది. కానీ నాకు చెప్పేవాళ్ళు లేరు, నాకు చేసేవాళ్ళు లేరు, నాతో సమాజంతో నాకు పని ఏంది, నేను ఎర్రవీగి బతుకుతాను
అహంకారంతో బతుకుతాను, కొవ్వుతో బతుకుతానని ఫ్రెండ్స్ ఒకవేళ కొట్టుమిట్టలాడితే నీ బిడ్డలే నీ ఆయుధాలుగా మారతారు. నీ బిడ్డల ముందే నీ జీవితం అసహించుకోబడుతుంటుంది. ఒకరోజు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదండి. ఓకే, బై, థ్యాంక్ యూ.